భగవద్గీత శ్లోకం ప్రకారం మాసాల్లో మార్గశిరం తానేనని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మార్గశిర మాసం మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. మార్గశిరంలోనే ధనుర్మాసం కూడా కలిసి రావడం విశేషం. ధనుర్మాసంలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. ఆండాళ్ రచించిన తిరుప్పావైలోని పాసురాలను రోజుకొకటి చొప్పున 30 రోజులు ఈ పాసురాలనే సుప్రభాతంగా ఆలపిస్తూ తిరుమలలో ధనుర్మాసం 1 రోజుల పాటు స్వామివారిని మేల్కొల్పేందుకు భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో నియమాలతో మెసులుతూ ఉంటారు. మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో జె.కె. భారవి రచనలో ఓం నమో వెంకటేశాయ అనే ఆధ్యాత్మిక భక్తిరస చిత్రం రాబోతోంది కదా. హథీరాం బాబాగా నాగార్జున, కృష్ణమ్మగా అనుష్క, వెంకటేశ్వర స్వామిగా సురభరాజ్ జైన్ నటిస్తున్నారు. మన స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి తరహాలోనే ఆధ్యాత్మికతతో పాటు భక్తి రక్తి ఉట్టిపడేలా ఆయన రూపొందిస్తున్న పాటలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి 10న ఓం నమో వెంకటేశాయ చిత్రం విడుదల కాబోతోంది. అయితే శ్రీ మహావిష్ణువు అయితే వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ఈ ధనుర్మాసంలో ఓం నమో వెంకటేశాయ పాటలు విడుదలవ్వడం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుందా? వేచి చూద్దాం. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.